తుఫాన్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్తగా కూటమి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఉప ముఖ్యమంత్రులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ముందు జాగ్రత్తగా కూడా ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో నాథవరం మండలం శరభవరంలో ఏలేరు కెనాల్కి ఆనుకున్న గ్రామం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా అక్కడికి వెళ్ళి పరిశీలించి అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తాళ్వార్ రిజర్వాయర్ ఏదైతే రిజర్వాయర్ కింద ఉన్న గ్రామాలన్నీ కూడా అప్రమత్తం చేసి అధికారులతో పాటు ఎక్కడికెక్కడ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వం ముందు జాగ్రత్తగా ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా ముందు తీసుకెళ్తుందని చెప్పి అలాగే నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఈ ఈ 3 రోజులు కూడా ఎవరు కూడా ఇంట్లోంచి బయట రాకుండా ఇళ్లలో ఉండవలసిందిగా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ అలాగే ఏదైతే తాండవ రిజర్వాయర్ కింద ఉన్నటువంటి చమ్మచింత చిక్కుడుపాలెం అలాగే ఈ శివారు మాధవ నగరం ఈ గ్రామాలన్నీ కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తం చేసి ఎక్కడికెక్కడ అధికారులు పర్యవేక్షించే విధంగా ఈరోజు ఆర్డీఓ స్థాయి అధికారులు కూడా నర్సీపట్నం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. 4 మండలాల తహసీల్దార్లు ఎంపీడీఓలు ఎస్ఐ అలాగే విద్యుత్ శాఖ వీళ్ళందరూ కూడా అప్రమత్తం చేసి ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎవరికి కూడా కరెంటు అంతరాయం లేకుండా అందరికీ ప్రజలందరికీ కూడా ఏ కష్టం వచ్చినా కూడా ముందుంటుంది. అలాగే ఈరోజు ముఖ్యంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ జనసేన పార్టీ ఉంటుంది. ఏదైతే నర్సీపట్నం నియోజకవర్గంలో ఏదైతే ముప్పు గ్రామంలో ఎవరిని కూడా పర్యటించి ఆయన ఎక్కడ కష్టం ఉందో అక్కడ మమ్మల్ని అందరూ కూడా సహాయ సహకారాలు చేయమని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అధ్యక్షుల వారు మాటను చూసి తప్పకుండా ఎక్కడ ఇబ్బందులు ఉందో అక్కడ ఆహార పొట్లాలు కావచ్చు, పాలు కావచ్చు, బ్లడ్ కావచ్చు, అలాగే బిస్కెట్స్ కానీ ఇవన్నీ కూడా మేము అరేంజ్ చేయడానికి జనసేన పార్టీ సిద్ధంగా ఉంది. ఎక్కడ ఏ సంఘటన జరిగినా కూడా తక్షణమే మా దృష్టికి తీసుకొస్తే మేము దాని సహాయ సహకారాలన్నీ కూడా అందించి ఏదైనా ఇబ్బంది పడితే ఆ గ్రామం సురక్షిత ప్లేస్ కూడా తరించే భాగంలో కూడా జనసేన పార్టీ తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం.